తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, పాల్గొన బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. రేపు శుక్రవారం 6వ తారీఖు శుక్రవారం బాలచంద్ర సంకష్టహర చతుర్థి వస్తోంది. ఎలా వినియోగించుకోవచ్చు ఈ సంకష్టహర చతుర్థిని ఒక్కసారి మీ ద్వారా సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతి యొక్క ఎనర్జీ కలియుగంలో ఎక్కువగా ఉంటుంది. చండీ అండ్ గణపతి యొక్క ఎనర్జీ. ఇందులో పర్టికులర్గా మీరు బాల ఏదైతే ఉందో ఈ సంకష్టహర చతుర్థి, దీనివల్ల సంతానం లేనటువంటి వారికి ఎవరికైనా జన్మజాతకంలో సర్పదోషాలు అంటారు. అంటే పంచమంలో కేతు ఉన్నా, రాహు ఉన్నా, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఈ ప్రెగ్నెన్సీ అవ్వడం కోసం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, మీరు ఒక 1000 జాతకాలు తీసుకుంటే 90% డిలే ఉంటుంది, మిగతా వరకు బాగుంటుంది. మనకు అర్థం కాదు ఇదేంటి మరి మిగతా 10% ఎందుకు వచ్చింది ప్రెగ్నెన్సీ, ఎందుకు బాగానే ఉంది అంటే బికాస్ ఆఫ్ ఆ లార్డ్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. పంచమంలో రాహు ఉన్నా, కేతు ఉన్నా, పాపగ్రహం ఉన్నా, బట్ ఆ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, కొంచెం ఏదైనా డిలే, కొంచెం డినైల్ అయ్యి, కొంచెం స్ట్రెస్ ఉండి సంతానం కలిగేస్తాం. కానీ ఎప్పుడైతే మీకు పంచమంలో రాహుకేతువులు ఉంటూ అండ్ పంచమాధిపతి కూడా పాడైతే, అప్పుడు మాత్రం వాళ్ళ పూర్వజన్మ కర్మ చాలా బలీయంగా పనిచేస్తుందని అర్థం సంతానం విషయంలో. కాబట్టి ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఏదైతే ఉందో, గణపతిని ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి సంతానం గురించి ఉన్నటువంటి డిఫెక్ట్ ఏదైతే, ప్రాబ్లం ఏదైతే ఉందో ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఇంకోటి మీరు ఎప్పుడైనా గమనించండి, రాహుకేతువు కనుక పంచమ స్థానంలో ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూసి ఏమీ లేదంటారు, ఏం దొరకట్లేదు, అవ్వదు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ రోగస్థానంలో రాహుకేతువుస్ ఉన్నారు, లేకపోతే 6th లార్డ్తో ఉన్నారనుకోండి, లేదా స్కార్పియో ఆర్ కుంభరాశిలో రాహుకేతువులు ఉంటే ఆ మహాదశలు వచ్చాయి, హెల్త్ ఇష్యూ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ కనబడదు, అసలు డయాగ్నోజ్ అవ్వనే అవ్వదు. నేను బోల్డ్ అని కేసెస్ చూసే అట్లా. ఏం లేదండి, అంత బాగానే ఉంది, మీరు జస్ట్ సైకలాజికల్ ఇది, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, సినిమాలు చూడండి, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళండి, ఇట్లాంటివన్నీ చెప్తారు. ఇదేంటి డాక్టర్ గారు నాకు డయాగ్నోజ్ చేసి ఏదో మెడిసిన్ ఇవ్వాలి కదా, ఈయన ఏంటంటే చెప్తున్నాడు అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ రాహుకేతువు ఇస్ ఏ ఛాయాగ్రహాస్. అయితే ఇందులో పర్టికులర్గా కేతువు యొక్క ప్రభావం తగ్గాలి. కేతు ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుంది, వైరాగ్యము, జ్ఞానము ఇస్తాడు, వైరాగ్యం, ప్రతి దాంట్లో ఏదో ఒక ఆటంకం, ఏ పని చేద్దామని ఆటంకం. అలాంటప్పుడు ఈ సంకష్టహర చతుర్థి పర్టికులర్గా ఏంటంటే ఒక 21 లేదా 41 చతుర్థిస్ కనుక చేస్తే చాలా మంచిది. లాంగ్ పీరియడ్ బట్ ఎవ్రీ టైం మీకు వచ్చినప్పుడల్లా చేస్తే చాలా మంచిది చెప్పాలంటే. అయితే ఇందులో పర్టికులర్గా ఈసారి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఏదైతుందో సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి, అండ్ అలాగే సంతానం అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఉంటుంది తల్లిదండ్రులు, ఏంటో వీడు ప్యానిక్, అంటే ఒక రకమైన ఇబ్బంది, అంటే మందబుద్ధిగా ఉన్నాడనో, లేకపోతే బాగా అగ్రెసివ్గా ఉన్నాడనో, ఇట్లా ఉంటుంది చూసారా. అలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ సంకష్టహర చతుర్థిని పర్ఫెక్ట్గా చేస్తారో, సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా పిల్లలకి బాగుండాలని ఎప్పుడైతే అనుకొని చేస్తారో, ఖచ్చితంగా 100% వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది దీనివలన. అద్భుతం సార్. గోచారం మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి, మీరు చెప్పండి సార్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ చేసే విధానంలో ఎక్కువగా తెల్లటి పుష్పాలు వాడి కనుక చేసి, తెల్లటి పుష్పాలు గరిక చేయడము, పాయసం నైవేద్యంగా పెట్టడం, కుడుములు ఉండ్రాలు నైవేద్యంగా పెట్టడం, వీలైతే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేసినట్లయితే ఆ పిల్లల్ని ఇంకా బాగుంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది ఈ సంకష్టహర చతుర్థి చేస్తున్నప్పుడు. సంతానానికి కొంతమంది చూడండి హెల్త్ ఇష్యూస్ అని, ఆటిజం కేసెస్ ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి చూసారా, ఆటిజం కేసెస్ పెరగడము, ఒక డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటారు కొంతమంది పిల్లలు, ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, వీడు ఏమవుతాడు, వాళ్ళు అన్నీ మర్చిపోతారు తల్లిదండ్రులు, వీడి ప్రవర్తన మీదే ఉంటుంది, ఏంటి ఇలా అయింది, ఏంటి ఇలా అయిందని. సో ఇది ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి, అన్నీ సాల్వ్ అవుతాయి కేవలం ఇది ఒకటి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎంత నమ్మి చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కెమెరా పర్సన్ ఉన్నాడు, అతని పేరు ఇలా పిలిస్తే పలుకుతాడు, నేను ఉన్నాడు, ఆయనకు వినబడుతుంది, నేను పిలిస్తే పలుకుతాడనే ఎంత ఇదిగా పిలుస్తామో, భగవంతుడిని కూడా మనం మనసులో స్మరించుకుంటే వెంటనే పలుకుతాడండి, వెంటనే వితిన్ సెకండ్స్లో పలుకుతాడు ఆయన. అలాంటిది మీరు సంకష్టహర చతుర్థి రోజు గణపతి
ఫోటో పెట్టి అక్కడ గరికతోనే తెల్లటి పుష్పాలతో మనస్ఫూర్తిగా మీరు కనుక పూజ చేసినట్లయితే ఆయన వింటాడు, పలుకుతాడు, మన యొక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాడు. ఎంత బాగా చెప్పారు సార్. అయితే గోచారం కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, నాకు మీరు కేతు అని యా, అన్నారు యా, కాబట్టి ఇప్పుడు యాక్సెస్ అంతా కాలసర్ప దోషంలో ఉంది. అవునండి. సో exactly. అప్పుడు ఈ రాహుకేతువుల ఇంపాక్ట్ నుంచి కూడా బయటపడడానికి ఈ సంకష్టం పనిచేస్తుందా? ఉంటుందండి, ఉంటుంది. యాక్చువల్గా రాహుకేతు యాక్సిస్ అంతా కూడా గోచారంలోదే చూసుకోవాలి. జన్మజాతకానికి కాల సర్పదోషం చూడమని చెప్పలేదు ఎక్కడ కూడా, ఓన్లీ కాలానికి సంబంధించి. అందుకే కాల సర్పదోషం జనరల్గా సర్పదోషాలు చూడాలి మనం చూసుకోవాల్సింది. కాకపోతే ఎందుకంటే నేను దాని మీద రీసెర్చ్ చేస్తే కాలసర్ప దోషంలో ఉండేటువంటి జాతకాలు 90% ఆఫ్ జాతకాలు ప్రెసిడెంట్లో ఉన్నాయి. ప్రెసిడెంట్లు, సీఎంలు, పిఎంలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అంత గొప్ప వాళ్ళు అయ్యారు? కాలసర్ప దోషమే నీ జీవితాన్ని కనుక ఆపేసేటట్టయితే వాళ్ళంత గొప్ప వాళ్ళు అవ్వరుగా, ఎందుకు పనికి రాకుండా పోవాలిగా. సో దిస్ ఇస్ ద మనం ఈ పాయింట్ని పర్టికులర్గా నమ్మాలి, అర్థం చేసుకోగలగాలి. అంతేగాని చాలామంది అయ్యో నాకు కాలసర్ప దోషం ఉంది, అందుకే నాకేమీ కలిసి రావట్లేదు, అందుకే నేను ఏమీ చెయ్యను, ఏం చేసినా కలిసి రావట్లేదు కాబట్టి నేను ఏమీ చేయను. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు ఒక ప్రదేశానికి వెళ్ళడానికి లాట్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. నువ్వు ఆ రూట్లో వెళ్తే నువ్వు గమ్యం చేరుకుంటావు. వేరే రూట్లోనే తిరిగేసి అసలు ఆ ప్రదేశమే లేదని నువ్వు డిక్లేర్ చేస్తున్నావు. ఇటు వెళ్తున్నావు, ఇటు వెళ్ళి తిరుపతి లేదు, ఇటు ఉంది తిరుపతి, ఇటు వెళ్ళిపోయి అసలు తిరుపతి అనే ప్రదేశమే లేదు. అదంతా ఒక ఇమాజినేషన్లో క్రియేట్ చేశారు, ఫోటోగ్రాఫ్స్ క్రియేట్ చేశారు, ఏఏలో డిజైన్ చేశారు. వెళ్ళి వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. తిరుపతికి వెళ్ళి వాళ్ళంటే దాని అర్థం ఏంటి? పిచ్చి సార్ అది. నువ్వు ఇటు వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళే రూట్ వెళ్తే తిరుపతి ఎట్లా వస్తుందో నీ పర్సనల్ చార్ట్లో నువ్వేం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. దానికి పర్టికులర్గా మనం ఏం చేయాలన్న ఆటంకం ఏర్పడుతున్నప్పుడు ఆ ఆటంకాలని తొలగించేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు మహాగణపతి. కాబట్టి ఆ యొక్క గణపతిని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో ఖచ్చితంగా ఆయన ఆన్సర్ ఇస్తాడు. రైట్ సార్. అయితే ఇన్ని నెలలో మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కాబట్టి, లేదంటే మేము ఈ ఒక్క నెల చేయాలనుకుంటున్నాం, చేయొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు సార్. చేయొచ్చా? చేయకూడదని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. కాకపోతే ఏంటంటే ఊపిరి పీల్చుకుంటాం, ఏమంటే ఒక్కరోజు ఊపిరి పీల్చుకుంటాం, రేపటి నుంచి పీల్చుకొని ఎవరైనా అంటారు. అలాంటి మనిషి బతకడుగా. అంటే శాస్త్రంలో చెప్తుంది ఏంటంటే మీకు ఆటంకాలు ఇచ్చేవాడు ఆయన, ఆటంకం తొలగించేవాడు ఆయన. ఆటంకం ఇవ్వాలంటే ఏమిటి? సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న ఒకసారి చూడండి, ఫ్లైట్ ఏదో పడిపోయినప్పుడు ఒక ఆవిడ ట్రాఫిక్లో ఉండిపోయి ఆవిడ బతికిపోయింది. అంటే అక్కడ ఆటంకం ఇవ్వాల్సిన ప్లేస్లో ఆయన ఇస్తాడు మనకు కాపాడడానికి, ఆటంకం తీసేయాలి ప్లేస్లో ఆయన తీసేస్తాడు, ఆయన్ని కనుక నమ్ముకోగలిగితే. ఆనందాన్ని ఇచ్చేవాడు. అయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ప్లస్ గణపతి యొక్క అనుగ్రహము కావాలి అంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకోవాలి. ఈ నామాన్ని చేసుకున్న తత్ఫలితం. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా పిల్లల కోసమే ఏ తల్లిదండ్రులైనా, ఇంకా అసలు ప్రకృతి బలే పెట్టింది, అసలు పేగు బంధాన్ని బలే పెట్టింది. ఎందుకంటే మీకు భూమి మీద ఎవరైనా మన మంచి కోరే వాళ్ళు ఉన్నారంటే తల్లిదండ్రులు. ఫస్ట్ మదర్, సెకండ్ ఫాదర్. ఎవరికో వాళ్ళకి అంటే మాతృదోషము పితృదోషం ఉంటే చెప్పలేం కానీ, బట్ అంటే ఇంక వాళ్ళ తర్వాతేనండి ఎవరైనా, వాళ్ళ తర్వాత ఎవరైనా కూడా. అది కొంతమందికి ఆ వాల్యూస్ తెలియక, వాళ్ళ కర్మలో బాగోకో, వాళ్ళ మధ్యన గొడవలు ఉండో కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కానీ బట్ నువ్వు ఎవరికైనా నువ్వు రుణపడి ఉన్నావంటే ఫస్ట్ తల్లి, తండ్రి, గరుషులు, దేవత ఇవన్నీ ఉంటాయి. సో అలా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అని కోరుకునే ప్రతి తల్లికి ఖచ్చితంగా సంకష్టార చతుర్థి చేసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకుందాం. ఉపవాసాలు ఉండటం, చంద్రోదయానికి తినటం, ఇవన్నీ అందరికీ తెలిసినవే. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.